ప్రభునందు ప్రియులైన మీకందరికీ నా వందనాలు. మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ప్రభా నాకు స్వస్థతని, ప్రభా నా అప్పులు తీర్చు, ప్రభా నా ఇంటిని బాగు చేయి, ప్రభా నా ఒళ్ళును బాగు చేయి, ప్రభా నా పిల్లల్ని రక్షించు, నా ఉద్యోగాన్ని రక్షించు అని మనం చాలా దేవుణ్ణి అడుగుతాం. ఎప్పుడు మనం అడిగిన వాటిని దేవుడు నెరవేరుస్తాడు అంటే, మొదటగా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నువ్వు అడిగిన మొదట్లో దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. ఎందుకంటే నిన్ను పరిశీలించిన తర్వాత దేవుడు నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. పరీక్షను ఎదుర్కోకుండా, శోధనలు ఎదుర్కోకుండా దీవించబడతాను అంటే అది అసాధ్యం. మరి మన జీవితంలో మనం అడిగే ప్రతిదీ మనం పొందుకోవాలంటే ఎదురు చూడక తప్పదు. మీరు అనొచ్చు, మా జీవితంలో మేము ఎన్నో ఎదురు చూసావు కానీ భక్తిగా మాత్రం ఉండట్లేదు. నీ జీవితంలో కేవలం ఎదురు చూడటమే కాదు, నువ్వు భక్తిగా ఉండి, దేవునికి నచ్చేట్టుగా ఉండి, నువ్వు భక్తి జీవితంలో పక్కకు వెళ్లకుండా కేవలం దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పక కార్యము జరిగిస్తాడు, తప్పక నిన్ను దీవిస్తాడు.